టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ను మన టీమిండియా ఘనంగా స్టార్ట్ చేసింది. నిన్న బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా వన్ సైడెడ్గా గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు మన బ్యాట్స్మెన్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించి ఒక మంచి టోటల్ను బోర్డు మీద పెట్టగలిగారు, లెడ్ బై సూర్యకుమార్ యాదవ్. అండ్ బౌలింగ్లో చూసుకున్న మన టీమిండియా బౌలర్స్ అందరూ కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ టీంను చాలా చిన్న స్కోర్ కాల్అౌట్ చేయగలిగారు. మెయిన్లీ బౌమర్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. సో మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘన్ బౌలర్స్ కాస్త ఫైట్ బ్యాక్ ఇచ్చారు. బట్ మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా ఫైట్ బ్యాక్ ఇవ్వలేకపోయారు. మెయిన్లీ బుమ్రా మరి అక్షర్ పటేల్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ టీం కంప్లీట్లీ డీలా పడిపోయింది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో హీరో మాత్రం సూర్యకుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన అతను ఒక అద్భుతమైన 50 కొట్టాడు. మెయిన్లో ఎండ్లో మన బ్యాట్స్మెన్ ఫ్రీ ఫ్లోయింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ సూర్య మాత్రం ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నట్టు చాలా సింపుల్గా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 28 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. సో అతను హాఫ్ సెంచరీ ఏదైతే ఉందో అది మన టీమిండియాకు 180+ స్కోర్ వచ్చేలా చేసింది. లేకపోతే ఆఫ్ఘన్ బౌలర్స్ మన వాళ్ళని ఈజీగా 160 లోపే కట్టడి చేసి ఉండేవారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ అపోనెంట్ కెప్టెన్ కూడా సేమ్ అదే చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే పిచ్ మీద ఎలాంటి గ్రాస్ లేదు, చాలా డ్రైగా కనిపిస్తుంది. దీంతో మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే ఇంకా స్లోగా మారి సెకండ్ హాఫ్లో బౌలర్స్కి ఎక్కువ అనుకూలించే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. బట్ మన టీమిండియాకి స్టార్ట్ చేసుకుంటే అంత మంచిగా రాలేదు. మరోసారి మన ఓపెనింగ్ పేర్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ వరుసగా 4 మ్యాచ్లు కూడా మన ఓపెనర్స్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయారు. ఈ మ్యాచ్లో రోహిత్ మరియు కోహ్లీ కలిసి కేవలం 11 పరుగులు మాత్రమే యాడ్ చేశారు. మెయిల్ హిట్మెన్ అయితే ఎక్కడ కూడా ఫ్లూయెంట్గా కనిపించలేదు. ఈవెన్ తనకు వచ్చిన ఒక్క బౌండరీ కూడా ఎడ్జ్ తగిలి లక్కీగా వచ్చింది. సో రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. 13 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ సైమర్కి అవుట్ అయిపోయాడు. సో టీ20 వరల్డ్ కప్లో అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన 3 సందర్భాల్లో కూడా లెఫ్ట్ ఆర్మ్ సైమర్కి అవుట్ అయ్యాడు. అండ్ దీని మీద అయితే ఖచ్చితంగా అతను దృష్టి పెట్టాలి. ఇక మరి ఓపెనర్ విరాట్ కోహ్లీ చూసుకుని 24 పరుగులు చేసినప్పటికీ అతను కూడా అంత ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. కేవలం నవనులక్ బౌలింగ్లో మాత్రమే స్ట్రైట్గా ఒక 6 కొట్టాడు. అండ్ అదొక్కటి తప్పిస్తే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. మొత్తం 24 బంతులాడి 100 స్ట్రైక్ రేట్ 24 పరుగులు మాత్రమే చేశాడు. బట్ అయినా ఒక ఎండ్లో మన ఓపెనర్ స్ట్రగుల్ అయినప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిల్ ఆఫ్ఘన్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. సో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ వచ్చాడని చెప్పి రషీద్ ఖాన్ నబీకు బౌలింగ్ ఇచ్చాడు. బట్ రిషబ్ పంత్ మాత్రం రివర్స్లో నబీని అటాక్ చేశాడు. అతను పవర్ ప్లేలో వేసిన లాస్ట్ ఓవర్లో వరుస పెట్టి 3 4లు కొట్టాడు. దీంతో పవర్ ప్లేలో మన టీమిండియాకు చాలా వరకు మంచి స్కోర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక వికెట్ కోల్పోయినప్పటికీ 47 పరుగులు చేయగలిగారు. సో పంత్ అయితే ఈ మ్యాచ్లో కేవలం 11 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. బట్ ఎన్నో పవర్ ప్లే అయిపోయిన తర్వాత మన టీమిండియా బ్యాట్స్మెన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అవుట్ అవ్వడం మొదలుపెట్టారు. ఎస్పెషల్ ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. ముందు అగ్రెసివ్గా ఆడుతున్న రిషబ్ పంత్ను ఒక ఫుల్లర్ బాల్తో కొట్టించాడు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ పెట్టి అతను ఒక రాంగ్ షాట్ ఆడేలా చేశాడు. అలాగే తర్వాత శివం దూబేని ఒక బ్యూటిఫుల్ లెగ్ స్పిన్ బాల్తో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సో రషీద్ ఖాన్ అయితే నిజంగా సెన్సేషనల్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన బౌలింగ్ దెబ్బకి రిషబ్ పంత్ ఫర్ ది ఫస్ట్ టైం తన టీ20 కెరియర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో పంత్ మరియు కోహ్లీ అయితే రాంగ్ షాట్ సైడ్ అవుట్ అయ్యారు. అండ్ దూబే చూసుకుంటే బాల్ను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. బట్ ఎనివేళ ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ అతను కొట్టిన తీరైతే నిజంగా ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్ అతను బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బట్ స్కై మాత్రం అతను ఎట్టువేలు 2 బౌండరీస్తో పాటు ఒక 6 కొట్టాడు. సో ఈ మ్యాచ్లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ ఒక హై క్వాలిటీ ఇన్నింగ్స్. చాలా మంది చిన్న టీం మీద కొట్టడని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఏమీ జుజ్బీ బౌలింగ్ కాదు. ఇన్ఫాక్ట్ మన మెయిన్ బ్యాట్స్మెన్ చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. బట్ స్కై మాత్రం రియల్లీ డిఫరెంట్ జోన్లో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ అతను హార్దిక్ పాండ్యాతో పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పుడు హార్దిక్ కొంతవరకు స్లోగా బ్యాటింగ్ చేశాడు. కానీ స్కై మాత్రం అతని మీద ప్రెజర్ తీసేస్తూ నిజంగా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే సూర్య 189 స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. అండ్ ఇదైతే అతనికి తన కెరియర్లో 19వ 50. మిగిలిన అతను ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాకుగాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. అండ్ సూర్యకి ఇదైతే ఓవరాల్గా 15వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. సో ఇప్పటివరకు టీ20 క్రికెట్లో ఏ ప్లేయర్ కూడా ఇన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు రాలేదు. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ కూడా ప్రీవియస్గా 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు. బట్ కోహ్లీ 120 మ్యాచ్లో 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకుంటే సూర్య మాత్రం 64 మ్యాచ్ల్లోనే అతని రికార్డ్ని ఈక్వల్ చేసేశాడు. ఇక సూర్యతో హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇనిషియల్గా టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత గేర్లు మార్చి 2 6లు మరియు 3 4లు కొట్టాడు. సో హార్దిక్ అయితే ఓవరాల్గా 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
మిగిలిన మన టీం 90 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత అతను స్కైతో కలిసి 37 బంతుల్లోనే 60 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాను చాలా వరకు కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టింది. ఈవెన్ చివరిలో మన వాళ్ళు వరుస పెట్టి వికెట్లు కోల్పోయినా అక్షర్ పటేల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో మన వాళ్ళైతే కొంతవరకు డిఫికల్ట్ పిచ్ మీద చాలా మంచి బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి. మెయిన్ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ T20 క్రికెట్లో ఒక్కసారి కూడా 180+ టార్గెట్ను చేజ్ చేయలేదు. సో సూర్యకు తోడు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా మరి అక్షర్ పటేల్ వీళ్ళందరూ కలిసి చక్కగా బ్యాటింగ్ చేసి మన టీమిండియాకు ఒక విన్నింగ్ టోటల్ అయితే బోర్డు మీద పెట్టగలిగారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్ బౌలర్. అతను 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా స్ట్రగుల్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ రషీద్ ఖానే. బట్ ఎనివే అతను అందరు బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టినప్పటికీ స్కై మాత్రం చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ స్వీప్ షాట్తో రషీద్ ఖాన్కి పిచ్ ఎక్కించాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ ఇచ్చిన రన్స్లో సగం కంటే ఎక్కువ రన్స్ ఒక్క సూర్యకుమార్ యాదవ్ కొట్టాడు. బట్ ఎనివే ఒక్క సూర్య బ్యాటింగ్ని మన ఇస్తే ఆఫ్ఘన్ కెప్టెన్ మన టీమిండియాను డామినేట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక అతనితో పాటు 10 లక్ పరుగు కూడా మరోసారి అమాంగ్ ద వికెట్స్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈ 3 వికెట్స్ ద్వారా అతనైతే ఈ టోర్నమెంట్లో 15 వికెట్ల మార్కును చేరుకున్నాడు. సో ఇప్పటివరకు ఒక T20 వరల్డ్ కప్ ఎడిషన్లో ఆఫ్ఘన్ బౌలర్ కూడా ఇన్ని వికెట్స్ తీయలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుని అతను టాప్లోకి వెళ్ళేందుకు చాలా క్లోజ్గా వచ్చేసాడు. ఇంకొక 2 వికెట్లు తీస్తే T20 వరల్డ్ కప్లో ఒక ఎడిషన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డును కూడా క్రియేట్ చేస్తాడు. సో గత మ్యాచ్లతో పోల్చుకుంటే మ్యాచ్లో ఫరూక్కి కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్స్ మాత్రం తీయకుండా ఆగలేదు. ఇన్ఫాక్ట్ అతను డెత్ ఓవర్స్లో 19th ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ ఎనివే రషీద్ మరియు ఫరూక్కి తప్పిస్తే మిగతా ఆఫ్ఘన్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. మెయిన్ వాళ్ళ ప్రీమియం స్పిన్నర్స్ అయిన నూర్ అహ్మద్ మరియు మహమ్మద్ నబీ వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్కువగా రన్స్కి వెళ్లారు. సో ఆఫ్ఘన్ బౌలర్స్ దగ్గర నుంచి అయితే ప్రీవియస్ మ్యాచెస్లో వచ్చినంత కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రాలేకపోయింది. దీనివల్ల వాళ్ళు మన టీమిండియాకు 180 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. ఇక వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే గుర్బాజ్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. ఒక 6 and 4 కొట్టాడు. బట్ బూమర్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో ఒక్కసారిగా మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. తను వేసిన 2వ బంతికి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్న గుర్బాజ్ వికెట్ తీసుకున్నాడు. అంతే నా తర్వాత చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ వికెట్ల పాత్ర మొదలైంది. సో మనమైతే ప్రీ వీడియోలో చెప్పుకున్నాం అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ రోహిత్ శర్మ పవర్ ప్లేలో అతనికి బౌలింగ్ ఇచ్చాడు. అండ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఇబ్రాహిం చద్రాన్ వికెట్ తీశాడు. ఇన్ఫాక్ట్ అక్షర్ పటేల్ 4 ఓవర్లో ఒక వికెట్ తీయడంతో పాటు మెయిడన్ ఓవర్ వేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క స్కోరింగ్ రేట్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. ఈవెన్ నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న బుమ్రా మళ్ళీ బౌలింగ్కి వచ్చి జజాయ్ వికెట్ తీశాడు. సో పవర్ ప్లేలోనే చాలా వరకు గేమ్ కిల్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 35 రన్స్ మాత్రమే చేశారు, అది కూడా 3 వికెట్స్ కోల్పోయి. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో గులాబ్దీన్ నాయబ్ మరియు ఉమర్ జై మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అదంత వేగంగా రాలేదు. మెయిన్ మన టీమిండియా బౌలర్స్ ఎవరు కూడా ఫ్రీబీస్ ఎక్కువగా ఇవ్వలేదు, చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మిడిల్ ఓవర్స్ అయితే జడేజా మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా చాలా మంచి ట్యాండమ్లో బౌలింగ్ చేశారు. అండ్ ఈ క్రమంలోనే ముందు కుల్దీప్ యాదవ్ నైబ్ని అవుట్ చేస్తే ఆ తర్వాత జడేజా ఉమర్ జైన్ అవుట్ చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 71 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇక తర్వాత చూసుకున్న ఆఫ్ఘన్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. మెయిన్ ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకుంటున్నారనుకున్న ప్రతిసారి కూడా మన బౌలర్స్ వాళ్ళు వికెట్లను తీయగలిగారు. సో బుమ్రా తన సెకండ్ స్పెల్లో నజీబుల్లా జద్రాన్ అవుట్ చేస్తే మొహమ్మద్ నబీను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అండ్ దెన్ చివరిలో హర్దీప్ సింగ్ వచ్చి ఏకంగా 3 వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 134 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అండ్ వాళ్ళ టీంలో చూసుకుంటే టాప్ స్కోరర్ ఉమర్ జై 20 బంతులు 26 పరుగులు చేశాడు. మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా 20 కంటే ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో మన బౌలర్స్లో బుమ్రా అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతని బౌలింగ్లో ఒక మెయిడన్ ఓవర్ కూడా ఉంది. సో ఇదైతే మన టీమిండియా నుండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎకనామికల్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఇక అతనితో పాటు అక్షర్ పటేల్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ ఇద్దరితో పాటు కుల్దీప్ యాదవ్ మరియు హర్దీప్ సింగ్ వీళ్ళు కూడా వికెట్లు తీసుకున్నారు. హర్దీప్ సింగ్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకుంటే కుల్దీప్ యాదవ్ 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ జడేజా కూడా ఈ మ్యాచ్లో 1 వికెట్ తీసుకున్నాడు. మెయిన్లీ మ్యాచ్కి ముందు జడేజా మీద ఒక విమర్శ ఉంది, అసలు దేని నుండి కూడా కంట్రిబ్యూట్ చేయలేదని చెప్పి. అన్నింట్లో కూడా జీరోస్ చూసాం. బట్ ఈ మ్యాచ్లో జడేజా ఆల్మోస్ట్ అన్నింట్లో కూడా తన అకౌంట్ ఓపెన్ చేశాడు. రన్స్ కొట్టాడు, వికెట్లు తీసాడు, అలాగే క్యాచ్లు కూడా పట్టుకున్నాడు. సో మన బౌలర్స్లో ఒక హార్దిక్ పాండ్యాకి మాత్రమే వికెట్ పడలేదు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా వికెట్స్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనివల్ల మన టీం ఆఫ్ఘనిస్తాన్ టీంను ఏకంగా 47 పరుగుల తేడాతో ఓడించగలిగింది. సో విక్టరీ ద్వారా అయితే మన టీమిండియా సెమీఫైనల్కు చాలా వరకు క్లోజ్గా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బంగ్లాదేశ్ టీంను ఓడిస్తే చాలు ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టే. చూడాలి మరి మన టీమిండియా రేపటి మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ను కొనసాగిస్తారా లేదనేది.